నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది జరుగుతున్నట్లయితే ఓటు బ్యాంకు ఏ విధంగా చేరేటువంటి అవకాశం ఉంది? మరి ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్ కానుందా? మరి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆవిడ పోటీ చేస్తున్నట్లయితే అని వార్తలు వచ్చినప్పుడు ఐపాక్ సర్వే చేసిందంట. సో సర్వే చేసి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15% ఓటు బ్యాంకు షర్మిలకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నా సర్వే రిపోర్ట్ సారాంశం అంట. అదే నిజమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది నెగిటివ్ కానుంది అసలేంటి? నిస్సందేహంగా అండి. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అక్కడ లోక్సభ బరిలో కనుక నిలబడితే మీరన్నట్టు 10 నుంచి 15% ఓట్లు తప్పకుండా వస్తాయి. కాకపోతే ఇందులో వ్యతిరేకంగా ఉన్న ఓట్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానుకున్న ఓట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఆమె కనుక తెలుసుకోగలిగితే దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. అలా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలనుకున్న వాళ్ళు ఓట్లు కనుక చీల్చుకుంటే దానివల్ల ఎంతో కొంత నష్టం అనేది తెలుగుదేశం పార్టీకి కూడా జరిగింది. ఇక్కడ ఒకటి మాత్రం చాలా స్పష్టం. వైఎస్ షర్మిల గారు లోక్సభ పరిధిలో కనుక ఉంటే అవినాష్ రెడ్డి గారి ఓటమి అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ 7 నియోజకవర్గాల మీద ఆమె ప్రభావం కనపడుతుంది. ఇప్పటికే అక్కడ వ్యతిరేక పవనాలు భారీగా వీస్తున్నాయి. కడపలో గతంలో 10 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఈ తడవ ఆ పరిస్థితి కనపట్టలేదు వాళ్ళకి. అంటే 1-2 స్థానాలు కూడా వాళ్ళు గెలుచుకుంటారా లేదా అనే ధర్మ సందేహం కూడా ఉంది. ఇప్పుడు దానివల్ల షర్మిల గారి ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. అంటే ఆమె చీల్చుకునే ఓట్ల వల్ల వీళ్ళ ఓటమిలో ఆధిక్యత ఇంకా పెరిగేలాగా ఉంది. ఇప్పటికైతే ఏమని చెప్తున్నారంటే 7 స్థానాలు 3 స్థానాలు 7 స్థానాల తెలుగుదేశం పార్టీ రాబోతున్నాయి. కొంచెం కష్టపడితే అది బటాబుటీగా 3 స్థానాలలో బయటపడవచ్చు అని చెప్పి ఇప్పుడు దాకా భావిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆమె అక్కడ పోటీ చేసేసి తీవ్ర ప్రయత్నాలను చేస్తే అందుట్లో కూడా ఇంకో 2 స్థానాలు ఓడిపోవచ్చు అనేది పరిశీలకులు చాలామంది చెప్తున్నటువంటి మాట. ఓకే, ఇప్పుడు అంటే మనం చెప్తే నమ్మరేమో. సహజంగానే ఏమనుకుంటారంటే కావాలని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం ఏంటి, లేకపోతే కడపలో ఆయనకి తక్కువ స్థానాలు రావటం ఏంటి అని చెప్పని ప్రచారం కూడా చేయొచ్చు. అంటే ఆయన ఆధిక్యతని భారీగా తగ్గడం అనేది మాత్రం వాస్తవం. గెలుపు అవకాశాలు కూడా సన్నగిల్లబోతున్నాయి అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కుటుంబాన్ని బాగా ప్రేమించే వ్యక్తులు, ఆ కుటుంబానికి వీరాభిమానులు. అట్లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, వివేకానంద రెడ్డి గారిని చంపింది వీళ్ళే అనే వాస్తవాలు ఈరోజు వాళ్ళందరూ తెలిసిన తర్వాత ఇప్పటివరకు గుమ్మనంగా ఉన్న వాళ్ళందరూ రేపు ఓట్లు వేసే సమయానికి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని చెప్పని అందుతున్న సమాచారం. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అధికార మార్పిడి జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని చెప్పని తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండక ముఖ్యంగా రైతులకి ఊరట లభించింది, వారికి నీరందిని పులివెందలకు కూడా. మరి నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత నువ్వేం చేసావు, ఎందుకు నీళ్ళు అందట్లేదు? ఇది రైతుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత కడప ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడే పనులు ఉన్నాయో ఏం పురోగతి సాధించలేదు, దాని మీద యువతలో బాగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మూడోది ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు కూడా నీకు అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఆ కొట్టుకుపోయి 2 సంవత్సరాలు కూడా దాటింది కదా, మరి ఇంతవరకు అక్కడ నివారణ చర్యలు చేపట్టలేదు, మరమ్మతులు కూడా చేయించట్లేదు. ఇవన్నీ ప్రభావం అక్కడ ఆ జిల్లా వాసులందరి మీద ఉంది, రాయలసీమ మొత్తం మీద కూడా ఉంది. దానివల్ల రోజు రోజుకి ఈయన ప్రభ తగ్గిపోతూ వ్యతిరేకత పెరుగుతూ ఉంది. దానికి తోడు షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాస్తవాలు ప్రజలకు చెప్పటం, అట్లాగే సిబిఐ వాళ్ళ విచారణలో చాలా విషయాలు ప్రజలకు తెలియటం, ఇవన్నీ అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకోవాలనే కార్యక్రమంలో కర్నూలులో ఆడిన వింత నాటకం, ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు.
అంటే మనం అనుకున్నది వేరు, జరుగుతుంది వేరు. వాళ్ళ ఆధిపత్యం కోసం అడ్డమైతే బాబాయ్ గారిని ఇలా చేశారు కాబట్టి రేపు పొద్దున మనమెంత ఆలోచనలో ప్రజల్లోకి వచ్చిందని చెప్పని దానికి సంబంధించి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఆమె వీధిన తిరుగుతుంది. షర్మిల గారు సొంత చెల్లెలు గారు ఆమె ప్రశ్నించే సమాధానాలకి ఈయన దగ్గర సమాధానం లేదు ప్రశ్నలకి. మరి అలాగే సునీత గారు తండ్రి గారి హత్యకు సంబంధించి ఆమె అడిగేదానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ఏ విధంగా చూసుకున్నా, ఎటు నుంచి చూసుకున్నా దోషులు వీళ్ళే కనపడుతున్నారు. దీన్నన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఆధిక్యత తగ్గిపోయిద్ది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఓడిపోతారేమన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో షర్మిల గారు పోటీ చేసిన తర్వాత దాని ప్రభావం చాలా బాగా ఉంది. అంటే కడప నుంచి ఎంపీ బరిలోంచి షర్మిల దిగిపోతున్నారు కాబట్టి అక్కడే కాకుండా పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల పైన కూడా ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే అంటారా? అంటే ప్రభావం చూపుతుంది అంటే అలా చీల్చుకునే ఓట్ల శాతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా అక్కడ సంబంధించి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే, గతంలో కాంగ్రెస్ సాంప్రదాయవాదు అక్కడ ఉన్న ఓట్లన్నీ సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు వచ్చినయే కదా, వాళ్ళంతా కాంగ్రెస్ వాదులే కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగిందనే కదా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయితోటి వాళ్ళు కలిసి ఉంటుంది. కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశాడని వాళ్ళు ఫీల్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు అనుకూలంగా ఉంటారు? వాళ్ళ ఆలోచన మొదలైంది అది. కాబట్టి ఇప్పుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లెలు గారు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఏమైపోయారు? భార్య గారు ఎక్కడున్నారు? కుమార్తె ఎక్కడుంది? తమ్ముడు కుమార్తె ఎక్కడుంది? ఆయన అనుచరులు ఎక్కడున్నారు? ఇవన్నీ ప్రజలు బేరీజు వేసుకుంటారు అక్కడ. వీళ్ళందరూ కనపట్లేదు కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదనుకుంటారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కోసం పుట్టిందని అనుకోవట్లేదు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఒక ఆలోచనకు వచ్చి ఉన్నారు. గెలుపు ఓటముల తర్వాత తీసి పక్కన పడేస్తే ఈ పరిణామాలన్నిటికీ మూలాధారం ఇక్కడే ఉంది, కారకులు వీళ్ళే అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు సిబిఐ వాళ్ళు చెప్పింది నిజమే, విచారణలో కూడా అది తేలింది కదా. ఇవన్నీ చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. సో అంటే కడప ఎంపీ స్థానం నుంచి వై షర్మిల పోటీ చేయబోతున్నారనే దాని తర్వాత ఐపాక్ చేసిన సర్వేలో కూడా ఆల్మోస్ట్ 15% వరకు తను చేజిక్కించుకునే అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వచ్చాయి. మీకు ఇంకో ఉదంతం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 2023 ఫిబ్రవరిలో జరిగిన శాసనమండలి ఎన్నికలు కూడా మీరు పరిగణలో తీసుకుంటా ఉంటే సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఆయనకి ఆధిక్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చింది. పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆధిక్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది. సో ఈవెన్ వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకొంచెం పెరిగింది ఇప్పుడు. అవును. సో రెగ్యులర్గా ప్రతిదానికి అభ్యర్థి పైన, అంటే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి అభ్యర్థుల పైన ఐపాక్ సర్వే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు ఎంపీ స్థానం నుంచి అనేసరికి ఈవిడ మీద కూడా సర్వే చేశారు. సో అది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి డ్యామేజే అన్నట్టుగా రిపోర్ట్ వచ్చిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో కడప ఎంపీ స్థానం నుంచి ఏ విధంగా ఏం జరగబోతోంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, అంగమరావు గారు. థ్యాంక్ యూ.